స్మరణ చేయగానే ఏక సంబంధి జ్ఞానం అపర సంబంధి స్మారకం అని శాస్త్రంలో చెప్పినట్టుగా ఏనుగను చూడగానే ఏనుగను పాలించేటువంటి మావటివాడు గుర్తుకు వస్తాడు అన్నట్టుగా మా శాస్త్రి గారిని గురించి జ్ఞాపకం చేసుకోగానే గుర్తు వచ్చేవాడు ఎవరైనా ఉన్నారా అనంటే ప్రాతస్మరణీయులు పూర్వాశ్రమంలోని మాడుగుల మాణిక్య స్వామియాజి వారు సన్యాసాశ్రమాన్ని స్వీకరించిన తర్వాత బ్రహ్మానంద తీర్థులుగా వ్యవహరించినటువంటి మహనీయమూర్తి. ఒక సందర్భంలో మా శాస్త్రి గారు కూడా అన్నారు, సోమయాజుల వారు మీరు లేకపోతే పాఠశాలనే లేదండి, పాఠశాలకు ప్రాణము వంటివారు మీరు అని ఏకాంతంలో ఎన్ని సందర్భాల్లోనో అనేక శాస్త్ర రహస్యాలతో పాటు జీవన రహస్యాలను ఎన్నిటినో బోధించినారు మా గురువు గారికి. ఒక మాటలో చెప్పుకోవాలి అంటే వేదాన్ని అధ్యయనం చేసిన తర్వాత శాస్త్రాన్ని చదివించి భాష్యాన్ని మా పిల్లవాని చేత చదివింపజేయాలి అని మా వేదం గురువు గారి యొక్క తల్లిగారి ఆశయము నెరవేర్చుకోవడం కోసమే శివంపేటకు వచ్చి మా శాస్త్రి గారి సమీపంలో శాస్త్రాధ్యయనం కోసమని కుదిర్చినది. అప్పుడు కేవలం 2 కావ్యాలను అధ్యయనం చేసి వారి ద్వారా అమోఘమైనటువంటి జ్ఞానాన్ని పొంది గురువు లేకుండానే ఏకసంథాగ్రాహి అయి ఉండి మా వేదం గురువుగారు బ్రహ్మానంద తీర్థ యతివర్యులు భాష్యాలన్నిటిని కూడా ఒక్కసారి చూచి ఒక కావ్యాన్ని పాఠం చెప్పితే ఎంత సులభంగా ఆనందంగా ఉంటుందో కఠినమైనటువంటి మంత్రాలకు అటువంటి భాష్యాన్ని చెప్పుతూ మాకు శ్రమ లేకుండా వేదాధ్యయనం చేసే సమయంలో శ్రమ లేకుండా పాఠాన్ని చెప్పినటువంటి మహనీయమూర్తి స్మరణ మా అందరికీ ఆనందదాయకమై ఉంటుంది. అటువంటి వారి ఆత్మావై పుత్రనామాసి మా పురుషోత్తమ శర్మ 2 మాటలు ఈ సందర్భంలో చెప్పాల్సిందిగా సూచన చేస్తాను. కొంచెం మా గురువుగారి శైలి వచ్చింది. ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యుం నమామ్యహం. సిద్ధాంతవధోత చింతన శ్రీ గురుదేవ దత్త యో వేదాదౌ స్వర ప్రోక్తో వేదాంతే చ ప్రతిష్ఠిత తస్య ప్రకృతిలీనస్య యః పరస్స మహేశ్వర. సభలో ఉన్నటువంటి పెద్దలందరికీ నమస్కరిస్తూ ఏ గురువుల యొక్క అనుగ్రహంతో ఇక్కడ నిలబడి మాట్లాడుతున్నానో వారికి సాష్టాంగ నమస్కారం చేసుకుంటూ ఇక్కడ జరిగే కార్యక్రమం మన దృష్టికి మన కళ్ళ కనంతమనో ఇంతమంది ఉన్నాము ఇంతమంది చూస్తున్నాం అని అనుకునే అవకాశం లేదు. ఒక అరగంట క్రితమే అమెరికాలో ఇది లైవ్ చూస్తూ నాకు మెసేజ్ పెట్టారు, నా ఈ కార్యక్రమం మొత్తం నేను చూస్తున్నాను, నా శిష్యులే వేద పారాయణం చేస్తున్నారు అక్కడ అని. అంటే లోకంలో అందరూ అన్నీ చూస్తూ ఉంటారు కాబట్టి మనం ఏ విధంగా చేస్తున్నాము, శాస్త్రి గారి యొక్క శత జయంతి ఉత్సవాలు అనేది మనం చేయట్లేదు, వారి అనుగ్రహంతో కార్యక్రమం భగవంతుడి అనుగ్రహంతో ఈ కార్యక్రమం జరుగుతున్నది. ఇలాంటి కార్యక్రమంలో 2 విశేషాలు. మొదట్లోనే నా పూర్వజన్మ సుకృతమో దురదృష్టమో మొదటి దానికి రాలేకపోయాను, రెండవది వెళ్ళాను, మళ్ళీ 3వ దానికి వెళ్ళలేదు. అది ఒక రకంగా దురదృష్టం. అదృష్టం ఏమిటంటే ఉద్యోగరీత్యా మొదటిది తిరుచి TCR వెళ్ళాను, రెండవది మొన్న ఢిల్లీ ఫరీదాబాద్ వెళ్ళాల్సి వచ్చి ఉద్యోగరీత్యా. కాబట్టి వారి యొక్క అనుగ్రహంతోనే అక్కడికి వెళ్ళాల్సి వచ్చింది. కాబట్టి అలా రానందుకు బాధపడుతూ ఆ అనుగ్రహాన్ని ఉద్యోగంలో ఉన్నత దాని కోసమని వెళ్ళిన దానికి అనుగ్రహిస్తూ వారి ఆశీస్సులుగా స్వీకరిస్తూ, శాస్త్రి గారి పేరు మనకందరికీ తెలుసు, కాశీ విశ్వనాథ శాస్త్రి గారు. వారు శివంపేటలో శాస్త్రం చెప్పుకునే ముందు వారి దగ్గర వారు శాస్త్రం కాదు, మేము ఆ శాస్త్రం అనడానికి వెళ్ళలేదు, శ్లోకాలు చెప్పుకున్నాం. కుమార సంభవం రఘువంశం, అందులో రఘువంశంలో ప్రారంభమైంది. నాకు కొంచెం వేదము శాస్త్రము మా నాన్నగారిది రాలేదు, కానీ వేడి మాత్రం వచ్చింది. చన్నీళ్ళు స్నానం చేసే అలవాటు లేదు. వేడి నీళ్ళు ఎండాకాలంలో ఇప్పటికి కూడా మధ్యాహ్న సమయంలో వేడి నీళ్ళు చేసుకొని స్నానం చేస్తా. శివంపేట పాఠశాలలో నన్ను తీసుకొని వెళ్ళి 1 సంవత్సరం పాటు పాఠశాలలో చదువుకున్నా. ఆ సమయంలో వర్షాకాలం వస్తుంది,
నానా నేను చన్నీళ్ళు స్నానం చేయను, మరి ఇక్కడేమో అందరూ చెరువులో వెళ్ళి బావి దగ్గర స్నానం చేసి వస్తున్నారు, లేకపోతే వెనక శివాలయం దగ్గర వెళ్ళి చెంబులతో మునిగి లేకపోతే వాగులో స్నానం చేసేవాళ్ళు. నేను వేడి నీళ్ళు తప్ప చన్నీళ్ళు స్నానం చేయను అంటే అప్పుడు నాన్నగారు వెళ్ళి శాస్త్రి గారికి అడిగారు, అయ్యా వీడు వేడి నీళ్ళు స్నానం చేస్తాడు చన్నీళ్ళు చేయడట, మరి వాడికి మరి వాడి ఆరోగ్యానికి అంటే, అయ్యో అదే మాట గురుగారు, వేడి నీళ్ళు రోజు బాయిలర్లో వేడి నీళ్ళు, నేను వేడి నీళ్ళు ఎంతమంది చేశారో ఇందులో ఒకరిద్దరు ఉన్నారు, అందులో అగో చిన్న చిన్న ఇద్దరు ముగ్గురు, అందులో వేడి నీళ్లను ఏర్పాటు చేసి విద్యార్థులకు చదువు చెప్పినటువంటి శాస్త్రి గారికి జీవితాంతం రుణపడి ఉండాల్సిందే విద్యార్థులందరూ కూడా. అంటే జీవనానికి శరీరానికి ఏది అవసరమో దాన్ని ఏర్పాటు చేయడం, భోజనం అవసరం ఏర్పాటు చేశారు. మరి చన్నీళ్ళు చేయడానికి అలవాటు చేసుకోవచ్చు, భోజనం తప్పదు, కానీ చన్నీళ్ళ బదులు ఆ రోజు నుంచి ఈ రోజుకు వేడి నీళ్ళతో స్నానం చేస్తూనే ఉన్నా ఇప్పటికీ నేను ఎండాకాలంలో కూడా. కాబట్టి అంత ఏర్పాటు చేసి త్యాగాయ సంవృతార్థానాం సత్యాయ మితభాషినాం యశసే విజిగీషూనాం ప్రజాయే గృహమేధినాం రఘువంశ శ్లోకం బ్రహ్మాండమైన తాత్పర్యంతో చెప్పారు. సమయం చాలా తక్కువ ఉన్నది, మనకున్న అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. కాబట్టి శాస్త్రి గారి పేరు విశ్వనాథ శాస్త్రి గారు, అదేవిధంగా బ్రహ్మానంద తీర్థస్వామి వారు కూడా కాశీలోనే ఉన్నారు. వారిద్దరూ నాకు తోచింది గంగా యమునలాగా ఇద్దరూ కలిసి కాశీలో ప్రవహిస్తూ ఉంటే వారిద్దరూ కలిసి ఇక్కడ కరీంనగర్ పట్టణంలో వేణన్న మహేశం రూపంలో అంతర్వాహినిగా సరస్వతి రూపకంగా ఇక్కడ దిగారని నాకు స్ఫురణ కలిగింది ఇంతకుముందు. ఎందుకంటే అందరూ అమోఘమైన పండితులు అవ్వకపోయినా పండితులు మన పేరు గుర్తుపడతారు అంటే అదే సంతోషం. ముఖ్యమంత్రి మన పేరు గుర్తుపట్టారంటే మనం చాలా సంతోషపడతాం, ముఖ్యమంత్రి నాకు తెలుసు అని. అలా మాకు వీరి యొక్క అందరూ ఇక్కడున్న వేద పండితులందరూ గురువుగారి శాస్త్రి గారి యొక్క శిష్యులందరూ వీడు పురుషోత్తం అని గుర్తుపడుతున్నారు. అది మా జీవనానికి చాలా ఆనందంగా భావిస్తూ చాలా సంతోషంగా ఈ అవకాశాన్ని ఇచ్చి ఇక్కడికి పిలిచి ఈ అవకాశాన్ని గురుగారి యొక్క అనుగ్రహంతో మాకు ఇచ్చినందుకు అందరికీ సాష్టాంగ ప్రణామాలు చేసుకుంటూ